ఫోటోలు రాదా ముఖ్యమంత్రి మీరు గౌరవించండి. ఎప్పుడైనా మొన్నటి ముఖ్యమంత్రి గారు పాలాభిషేకం చేయండి. ఎందుకు చేస్తారో చెప్పండి. మీడియా పరంగా మేము అడుగుతున్నాము. మీడియా సార్ ప్రభుత్వ అధికారిగా ఉండి ఏ రకంగా అలాంటి పోస్ట్ మీరు ఎలా పెట్టారు? మరి ఎవరు పెట్టారు? షేర్ చేసిన చేయకూడదు కదా సార్ పొలిటికల్ అధికారిగా. అధికారిగా ఎలా చేస్తారు? పొలిటికల్ ఇది షేర్ చేసినట్టుందా పెట్టినట్టుందా? అది పోస్ట్ ఎలా చేస్తారు? షేర్ చేశారా పెట్టారు? ఇది పోస్ట్ ఇది పోస్ట్ పెట్టింది కదా. ఇది మేము చాలా గౌరవంగా మాట్లాడుతున్నామండి. లోక్ అయిపోతాం. మీరంతా ఎంప్లాయీ చెప్పు పవన్ కళ్యాణ్ మీరు అడిగిన దాని ప్రకారం నేను చేశాను. ఎందుకంటే దాన్ని మనం అదేమవుతుందంటే ఇప్పుడు నేను ఇష్టపూర్తిగా చేసింది అవుతుంది, మీరు ఇంకా ప్రొలాంగ్ చేస్తే దౌర్జన్యంగా చేసినట్టు అవుతుంది. నేను ఇష్టపూర్తిగా చేసింది అనేది మీరు ఇది చేసుకుంటే ఈయన ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మచిలీపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎలక్ట్రికల్ డిఈ. ఈయన గత 5 సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి, జస్టిస్ చలమేశ్వర్ గురించి అనుచిత వ్యాఖ్యలు మనం ఈ పేపర్లో అన్ని ప్రింట్లను తీసుకొచ్చాం. అనుచితుల వ్యాఖ్యలు చేశాడు. ఈయన ఎప్పుడు దొరుకుతాడని మేము చూస్తున్నాం. ఈ రోజున ఆయన ఇంటికి వచ్చి గాంధీవాదంగా ఆయన్నేమనుకోకుండా ఈ పోస్టులు ఎందుకు పెట్టారంటే నేను తెలియక పెట్టానంటే అమాయకుడిగా మాట్లాడుతున్నాడు. డిఈ ఆయన ఎలక్ట్రికల్ డిఈ. ఈ విధంగా ఎవరు పెట్టినా కూడా, ఎక్కడ పెట్టినా కూడా ఎవరిని క్షమించేది లేదు. మా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, చంద్రబాబు గారి గురించి కానీ, ఎవరి గురించి అయినా సరే ఎక్కడ పెట్టినా కూడా ఆయన అంతకుముందు 2-3 సార్లు చెప్పుకుంటాం మేము. చెప్పినా కూడా ఆయన ఫోన్లో ఇప్పుడు వరకు డిలీట్ చేయకోకుండా ఈ చూడండి, చంద్రబాబు గారు జైలుకి పోతే రోడ్డు మీద దొరిలాంటే పావలాగాడు. ఇదండి పెట్టేది పోస్టులు. ఇట్లా రకరకాల పోస్టులు. ఎలా పావలాగా మీ అన్న చేస్తే సంసారం, జగనన్న చేస్తే విచారమా? అయినా ఇది జగనన్న ఇల్లు కాదురా, ప్రభుత్వ భవనం. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ప్రజలు కట్టే ట్యాక్సులు తీసుకుంటూ ఉండి ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు పెడతాం. అట్లాగే ఇటువంటి వారు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే వదిలిపెట్టకుండా జన సైనికులు వాళ్ళు తాట తీస్తామని తెలియజేస్తూ, ఇంకొకసారి ఈ డి గారిని ఎప్పుడైనా మాని ఇట్లాంటి వ్యాఖ్యలు మాని ఉన్నాయని డిలీట్ చేసి చెప్పాలని చెప్పి, చెయ్యాలని చెప్పి కోరుకుంటూ ఆయనతో పాలాభిషేకం చేయడం జరిగింది.